ఇరికిచ్చింది నన్ను మళ్ళీ. ఎవరి ఒకటి చూడండి సార్, మీరు నన్ను ఇరికిచ్చింది సార్. చూడండి సార్, మీరు చూడండి నన్ను మొత్తం పక్కాగా నన్ను ఒక్కటి చూడండి సార్. మీరు ఒక్క అమ్మాయి వీడియో ఉందేమో, నన్ను ఇరికిచ్చింది సార్ కావాలని. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన ప్రస్తుతం మస్తాన్ సాయిని ఇక్కడ నుంచి ఆసుపత్రికి తరలించిన విజువల్స్ మనం చూడొచ్చు. తను ఎన్టీవీ తోటి మాట్లాడుతూ తనకి ఏమీ తెలియదు, తనని ఇరికిచ్చా అని చెప్తున్నాడు. కానీ ఈ కేసులో అతనికి సంబంధించి దాదాపు 200కు పైగా కూడా వీడియోలు హార్డ్ డిస్క్ లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 2వ తేదీన లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో తనను చంపడానికి అతను ప్రయత్నం చేశాడనేది కూడా అతను చెప్తూ ఉన్నాడు. లావణ్య చెప్తూ ఉంది ఫిర్యాదులో. అందులో భాగంగానే ఈ హార్డ్ డిస్క్ ఎప్పుడైతే మస్తాన్ ఇంటి నుండి ఆమె తీసుకొని రావడం జరిగిందో అప్పటి నుండి కూడా అతను తన వెంబడి పడుతున్నాడని, హార్డ్ డిస్క్ ఇవ్వాలంటూ కూడా బెదిరింపులో పాల్పడుతున్నట్లు కూడా లావణ్య ఈ కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై దాదాపు 5 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. హార్డ్ డిస్క్ కేవలం ఒక్క హార్డ్ డిస్క్ మాత్రమే ఇప్పుడు తాను తీసుకున్నాను, కానీ ఇంకా ఇలాంటి హార్డ్ డిస్క్లు, అలాగే ఐఫోన్కి సంబంధించిన యాపిల్ క్లౌడ్ లో ఉన్న వీడియోలు, ఇలాంటివి చాలా వీడియోలు ఉన్నాయి. ఎంతో మంది అమ్మాయిలు ఇతని బారిన పడి ఉన్నారు. ఇతను ఆ వీడియోలను బేస్ చేసుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇతను చేస్తూ ఉంటాడనేది కూడా లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కాబట్టి తాను ఒక్కదాన్ని బయటికి వచ్చాను, ఇంకా మస్తాన్ సాయి బారిన పడ్డ యువతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా బయటికి వచ్చి కేసులు పెట్టే విధంగా చూస్తే ఇతనికి కఠిన శిక్షలు పడతాయనేది కూడా ఒకవైపు లావణ్య చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని పోలీస్ స్టేషన్ నుండి బయటికి తరలించారు. ఇవాళ అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా మనకు కనబడుతుంది. కెమెరామెన్ వెంకట యాదవ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.